ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు ఇంకా పాజ్ పెట్ట. ఇప్పుడు ఈ ఎడ్జ్కి లైట్గా అంటే లైట్గా కొంచెమే గమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ దీన్ని కరెక్ట్గా స్టిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక షీట్ తీసుకుని దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫోల్డ్ చేసుకున్నాక దీన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక దీన్ని హాఫ్గా ఫోల్డ్ చేసుకోవాలి. స్ట్రైట్గా మెజర్మెంట్ చూసుకుని ఫోల్డ్ చేసుకోవాలి హాఫ్గా. ఇప్పుడు దీన్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్లూని ఇందాక ఎలా అప్లై చేసుకున్నామో ఇటు కార్నర్కి, అలాగే ఇటు కార్నర్కి కూడా అప్లై చేసుకోవాలి. ఈ కార్నర్కి ఇంకా ఈ కార్నర్కి కూడా అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఇలా మెల్లగా ఇలా అతికించుకోవాలి. ఒక 2 minutes దాన్ని అలా వదిలేస్తే అదే స్టిక్ అయిపోతుంది. చూడండి, 2 minutes వదిలేసాక ఇలా ఓపెన్ చేశాను, ఎంత బాగుంది చూడండి. నేను ఇలా అన్ని కలర్స్ చేసి పెట్టుకున్నాను. నేను అన్ని కలర్స్ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇలాగా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇప్పుడు నెక్స్ట్ మెథడ్ ఏంటో చూద్దాం. ఇప్పుడు దీన్ని ఇక్కడ ఇప్పుడు థ్రెడ్ ఇక్కడ పెట్టుకుని ఒకసారి ఫోల్డ్ చేసుకోవాలి. ఇప్పుడు థ్రెడ్ ఇక్కడ పెట్టుకుని అతికించుకోవాలి. ఇప్పుడు ఇక్కడ గ్లూ పెట్టుకోవాలి. గ్లూ అప్లై చేసుకుని కొంచెం థర్డ్ ఎక్స్టెండ్ ఎక్కువ పెట్టు. గ్లూ అప్లై చేసుకున్నాక ఇక్కడ ఇది అతికించేసుకుని ఇలా దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఓకే. మెల్లిగా తీయాలి. ఓ బరా 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 లాగుతుంది.